ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం, మాధవరం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. ముంపుకు గురై 10 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న వరద బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించనున్నారు. అనంతరం వరద ముంపు గ్రామాల్లో వ్యవసాయ భూములను పరిశీలించి పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఇక అధినేత పర్యటన సందర్భంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పిఠాపురం చేరుకోనున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు. తర్వాత రమణక్కపేట వెళ్తారు. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తారు. కాసేపట్లో పిఠాపురం పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. ప్రస్తుతం హెలిప్యాడ్ దగ్గర ఆయన లైవ్ లో ఉన్నారు. హరీష్, చెప్పండి. చూస్తున్నాం మనం, గోదావరి శబరి ఉధృతితోటి చాలా ఇబ్బంది పడింది ఆ ప్రాంతం అంతా కూడా. అటు పిఠాపురంతో పాటు పలు ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హరీష్? గోదావరి శబరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాంతం అంతా కూడా అటు ఏజెన్సీ, అదేవిధంగా కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల వరకు పరిమితమైంది. ఇటు కాకినాడ జిల్లా దగ్గరికి వచ్చేటప్పటికి ఏలేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చింది. ఈ కాలువలకు అనేక చోట్ల గండ్లు పట్టడంతో మొత్తం కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలు ఇక్కడ బీభత్సంగా వరద బారిన పడ్డాయి. దాదాపు 80,000 ఎకరాలు ఇక్కడ పంట నీటి మునిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలే మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో 20,000 ఎకరాలు వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం ఏర్పడింది. పంట పాలు పోసుకుని గింజ కట్టే సమయానికి వచ్చిన ఈ వరద మొత్తం రైతును అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పటికీ ముంపు నీరు ఇంకా గ్రామాల నుంచి తొలగిపోయే పరిస్థితి లేదు. ఆ రైతులు కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 35,000 మంది రైతులు ఈ ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడున్న పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లికి సంబంధించి 25,000 ఎకరాలు పూర్తిగా ఇక్కడ దెబ్బతింది. చాలా వరకు రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు. ప్రధానంగా పిఠాపురం వచ్చి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. అదేవిధంగా 5,000 మంది నిరాశ్రయులైన పరిస్థితి కూడా ఇక్కడే కనిపిస్తుంది. 200 వరకు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఈ నియోజకవర్గాల్లో చోటు చేసుకుంది. దాంతో ఇవాళ మరికొద్ది సేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి రానున్నారు. పిఠాపురం వరకు ఆయన కోసం ఇక్కడే ఒక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెలిప్యాడ్లో దిగి ఇక్కడి నుంచి ఆయన మొదటగా మాధవపురం చేరుకోనున్నారు. ఎందుకంటే పంట నష్టం ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. అందులో మొదట మాధవపురానికి వెళ్తారు. కానీ మొత్తం మాధవపురం వెళ్ళి ఆ మాధవపురం దగ్గర రైతులతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించున్నారు. ఎందుకంటే ఇంకా కూడా పంట అంతా కూడా చాలా వరకు వరద ముంపు బారిలోనే ఉంది. ఎందుకంటే వరుసగా 3 రోజుల పాటు వరద నీటిలో అలా నానిపోయి ఉంటే మాత్రం పంట ఎందుకు పనికిరాదన్న విషయాన్ని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాలోనే దాదాపు 70,000 ఎకరాల వరకు నష్టం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల గొంతుగా వైఎస్ జగన్ నిలవనున్నారు. దానికి సంబంధించి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రైతులతో పరామర్శించడానికి మరికొద్ది సేపట్లో బయలుదేరుతారు. మొదట మాధవాపురం వెళ్ళి అక్కడ పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడి అక్కడున్న సిచ్యువేషన్ అంచనా వేస్తారు. దాంతోపాటు అక్కడి నుంచి అదేవిధంగా కాన్వాయ్ ముందుకు కొనసాగుతుంది. అక్కడి నుంచి నాగులపల్లి వెళ్తారు. నాగులపల్లిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా వరి సాగు చేస్తారు. వరితో పాటు ప్రధాన పంటలైన ప్రత్తి, మిరప కూడా ఉన్నాయి, మొక్కజొన్న కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. అక్కడ కూడా వరద నష్టం పడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చివరిగా రమణక్కపేట వెళ్తారు. ఇదంతా కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలంలో పంట అత్యధికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ టూర్లో ఆయన పాల్గొంటారు. రైతుల గొంతుగా ఆయన అక్కడ పరిహారం కోసం డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. బిందు, దీనికి సంబంధించి స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఎలా జరగనుంది మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన, ఏ రకంగా కొనసాగనుంది? ఈ ఏలేరు ముంపు వలన ఇబ్బంది పడుతున్న రైతుల్ని, వరద బాధితుల్ని, గ్రామస్తుల్ని పలకరించడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏలేరు ఆధునీకరణ జరిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉండేది కాదు. దాదాపు ఏలేరు మీద 1,00,000 ఎకరాల వరకు సాగుంది. పర్టికులర్గా ఏలేరు దిగువ ఉన్నటువంటి మాకు పిఠాపురం నియోజకవర్గానికి గొల్లప్రోలు అయితేనేమి, మనకి పిఠాపురం అయితేనేమి, కొత్తపల్లి మండలం అయితేనేమి సుమారు 34,000 ఎకరాలు ఈరోజు రైతులు బాధితులుగా మిగిలిపోయారు. సుమారు 40,000 నుంచి
50,000 వరకు పెట్టుబడులు పెట్టిన ఈ సందర్భంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారు 80,000 రూపాయలు వస్తుంది ఆదాయం అని ఆశించిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళంతా మాజీ సీఎం వైఎస్ జగన్ రాకోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తమ గొంతుకు ఏదైతే ఉందో పరిహారం కోసం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ తరపున పోరాటానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే పోరాట యోధుడు. ఖచ్చితంగా ఆయనంటూ ఈరోజు పరామర్శించడం వల్ల కానీ ఈ ఏరియాలో పరిశీలించడం వల్ల కానీ రైతులకు కానీ ఇక్కడ బాధితులకు కానీ న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఖచ్చితంగా రైతుల్లో మనోధైర్యం నింపి వారి తరపున పోరాటానికే సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి వస్తున్నారని రైతులు భావిస్తున్నారు. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.